కవిత మాట్లాడుతుంది, నేను మర్చిపోయినా, కవితక్క మాట్లాడుతుంది. ఒక దళిత విద్యాపటికే ఇవాళ బాల్క సుమన్ మీద ఈ విధంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా? అసలు ఈ చట్టాలు పనిచేస్తున్నాయా? దళితుని మీద ఈ విధంగా పరచ ప్రజలతో మాట్లాడితే, లేకపోతే దళితుని ఈ విధంగా ఇంతమంది అటాక్ చేస్తుంటే చట్టాలు ఏం చేస్తున్నాయని చెప్పి మాట్లాడుతుంది కదా. అక్క కవితక్క దండం పెడతా, ఒక్క ముచ్చట నేను అడుగుతున్నా. మీ నాయన ఇంత అవినీతి చేసింది కదా అక్క, మీ నాయన ఇంత అవినీతి చేసిందనే తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇక మీరొద్దు, మీ పాలన మీరు మాకు వద్దు, కళలు కూడా మీరు మాకు కనబడద్దు, మీ పేరు మాకు కళలు కూడా చెవులో వినబడద్దు అని చెప్పి సపరేట్గా మేము ఇంట్లో కూర్చోబెట్టారు కాక. 9.5 ఏళ్లలో మీ నాయన మీదకి మేము ఎప్పుడైనా చెప్పులు ఆవట్టినామా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే గ్రామాల్లో ఉంటారో, గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి మొదలుకుంటే గాంధీ భవన్లో ఉన్నటువంటి పీసీసీ నాయకుల దాకా ఎవరన్నా చెప్పులు ఆవట్టినారని నేను అడుగుతా ఉన్నా. మేము లావట్లే కదా అక్క. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాము, రాజ్యాంగాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఓటు హక్కు ఉన్నది, ప్రజల చేత నిర్ణయం ఉన్నది కదా. ఓట్లు వచ్చినప్పుడు ప్రజలు మరి ఏ నిర్ణయం ఇవ్వాలనో, ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా కర్రు కాల్చి వాళ్ళకు వాత పెడతానే ఉద్దేశంతో మేము మూకున్నాం. చెప్పులు మాకు లేకుండానా, కార్యకర్తలకు లేకుండానా? చెప్పులు మేము దొరుకుతలేమా? కాసులు చెప్పులు బూట్లు మేము లావట్లే. కానీ ఇవాళ కవితక్క ఇటువంటి దుర్మార్గునికి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేదు, శాంతి భద్రతల సమస్యలను సృష్టించేటువంటి ఇలాంటి బాల్క సుమన్ లాంటి బర్దగించిన విధవకు, రాసలీల బాల్క సుమన్ గానికి నువ్వు మద్దతు ప్రకటించడం అంటే ఇక నిన్ను ఏమనాలో నాకైతే నాకు అర్థమైతలేక, నువ్వు మహిళవు కాబట్టి నేను నిన్ను ఏమనలేకపోతున్నా. నీ యొక్క ఇంకిత జ్ఞానానికి నీ విషయాన్ని నేను వదిలిపెడుతున్నా. మీ నాయన మేము మాత్రం ఎప్పుడు చెప్పులు ఆవట్లే. మరి ఏ విధంగా, మరి ఏ మంచి పని చేసిండో బాల్క సుమన్ చెప్పులు ఆవేటువంటి విధానంలో ఏ క్రమంలో నీకు నచ్చిందో, ఏ క్రమంలో నువ్వు యాక్సెప్ట్ చేసినావు నాకైతే తెలియదు. కానీ నువ్వు బాల్క సుమన్ను ఆయన యొక్క చర్యను సమర్థించడాన్ని నేను తీవ్రంగా తప్పుపడుతున్నా, తీవ్రంగా విమర్శిస్తున్నాను కూడా ఈ సందర్భంగా యోటి ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. ఫైనల్గా తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి అవినీతిని అంతా కూడా ఎండగట్టి నువ్వు ఎక్కడున్నా సరే ఫామ్ హౌస్ లో వండుకున్నా నేను తీసుకొచ్చి మొత్తం గక్కిస్తామని చెప్పాను. 100%. ఇప్పుడు ఒక పార్టీ నుంచి మేము కొట్లాడినాము, ప్రజల దగ్గర మెప్పు పొందినాము, అధికారంలోకి వచ్చినాం. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏ చర్య తీసుకోవాలి, ఎప్పుడు ఎవరిని లోపడేయాలి, లోపడున్న ఎప్పుడు బయటకు గుంజుకు రావాలో మాకు ఒక వ్యూహం ఉన్నది. ఆ వ్యూహం ప్రకారము 100